ఓకే 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 డన్ ఇటువంటి మంచి మనసు గల వాళ్ళు జిల్లాకి 10 మందిగా నుండి మన జిల్లా ఎంతో అభివృద్ధి చెంది బాగా సస్యశ్యామలంగా అన్నీ బాగా చేసేవాడు. మనకి ఇట్లాంటి వ్యక్తిని మనం ఎంతో పైకి పంపించాలా, అది నా ఆశీస్సు. సార్ చూడు నేను తీస్తాను, లైవ్ అయిపోతాను, లైవ్ అయిపోతాను. చూడు ఈరోజు
నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా చెంచు కిషోర్ బాబు గారు ఎన్నికైనారు. ఆయన ఎన్నికని గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు ఆయన యొక్క ప్రజా జీవితంలో రాజకీయ నేపథ్యాన్ని క్షుణ్ణంగా ఆలోచించి ఎవరికైతే ఈ పదవి ఒక అధికార ప్రతినిధి అంటే ఆషామాషి కాదు, ప్రతిపక్షం వాళ్ళు కానీ మన మీద లేనిపోని బురద చల్లేటువంటి వాళ్ళకి కానీ సరైనటువంటి కౌంటర్ ఇచ్చేది ఎవరంటే అధికార ప్రతినిధే. ఆ యొక్క బాధ్యతని చెంచు కిషోర్ బాబుకి ఇవ్వడం నిజంగా కూడా పార్లమెంటు వ్యాప్తంగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏందే అంటే వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ గతంలో శాసనసభ్యులుగా ఉండడం, మరియు వాళ్ళ అన్నగారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండడం. ఈయన ఒక సందర్భంలో నాకు బాగా గుర్తుంది, పాత సర్వేపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్గా కూడా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే సర్వేపల్లి నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా శాసనసభకి అభ్యర్థిగా నియమించేటువంటి సమర్థత ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజుల్లో చెంచు కిషోర్ గారు. ఆ చెంచు కిషోర్ బాబుని ఈ రోజు అధికార ప్రతినిధిగా నియమించడం అందరిలో ప్రతి ఒక్కరిలో కూడా చిన్న ఆనందానికి అవధులేవు. ఏంది అంటే ఆ విధమైనటువంటి క్రమశిక్షణ, ఆ విధమైనటువంటి కమిట్మెంటు, ఏదైతే బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత ప్రకారం నెరవేర్చేటువంటి తూచా తప్పకుండా నిర్వర్తించేటువంటి బాధ్యత మన కిషోర్ బాబుది. అదేవిధంగా పున్నూరు పంచాయతీలో ఎన్నో అవతవకలు, ఎన్నో ఒడిదుడుకులు ఎప్పుడు గత ప్రభుత్వంలో ఎన్ని వచ్చినా సరే ధైర్యంగా నిలబడి ఏమని గత శాసనసభ్యులు కూడా పలానా కిషోర్ బాబు ఏ పని చెప్పినా చేయొద్దు అని ఒక హుకుం జారీ చేశారు. లేదు ఆ విచిత్రమైనటువంటి పరిస్థితి అయినా నా యొక్క పోరాటానికి మీరు నిలవగలరని చెప్పని ఆ పోరాట పందాతో అడుగు ముందుకేసి పున్నూరు గ్రామాన్ని మొత్తాన్ని గుండెల్లో పెట్టుకొని కాపాడినటువంటి వ్యక్తి మన చెంచు కిషోర్ బాబు. ఇవన్నీ చెప్పుకుంటే చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన యొక్క నియామకాన్ని మనందరం ఆహ్వానిస్తున్నట్లు మనందరం గట్టిగా చప్పట్లు నిరూపించింది. బీసీలకి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీయే పెద్దపీట వేసింది. ముఖ్యంగా కిషోర్ అన్న మా ఇందుకూరుపేట మండలానికి చెందిన ఆయన. ఇందుకూరుపేట మండలం నుంచి జిల్లా అధికార ప్రతినిధిగా తీసుకోవడం చాలా సంతోషం. అలాగే ఆయన ఈరోజు ఆ పదవి రావడానికి ముఖ్య కారణం మా ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు, అలాగే కళ్యాణ్ రెడ్డి గారు, కమలాకరణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో అన్నకి ఇంకా మంచి పదవి రావాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి కూటమి కుటుంబ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీని రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువగలం రథసారథి యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు, వీరందరూ కూడా ఈరోజు రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ, జిల్లా పార్టీని కమిటీని ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగా మా గౌరవ శాసనసభ్యురాలు, మా ప్రియతమ నాయకురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా గౌరవ పార్లమెంటు సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఈ యొక్క కోవూరు నియోజకవర్గాన్ని నుంచి ఒక 6 మందిని ఈ యొక్క జిల్లా కమిటీలో వారి యొక్క ప్రాతినిధ్యం అన్ని వర్గాలకి సముచిత ప్రాధాన్యత ఇస్తూ, దానిలో భాగంగా ఇక్కడ ఇందుకూరుపేట మండలం నుంచి పార్టీ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి రాష్ట్ర పార్టీకి, ముఖ్యంగా మా యొక్క గౌరవ శాసనసభ్యురాలు
వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ యొక్క ప్రతిపాదించినటువంటి కోడూరు కమలాకర్ రెడ్డి గారు, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు, అదేవిధంగా వీరేంద్ర నాయుడు కావచ్చు, పిఎల్ రావు గారు కావచ్చు, ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఏకకంఠంతో జిల్లా అధికార ప్రతినిధిగా ఇందుకూరుపేట మండలం నుంచి జిల్లా కమిటీలోకి పలానా వ్యక్తిని పెడుతున్నామంటే ఏ ఒక్కరు కూడా ఆక్షేపం చేయకుండా ముక్త కంఠంతో చెప్పినటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా గతంలో 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అప్పుడు బాధ్యతలు తీసుకోవాలంటే కూడా తెలుగుదేశం పార్టీలో చాలా భయపడి అభద్రతా భావన పరిస్థితుల్లో క్లస్టర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకోవడం, అదేవిధంగా రాష్ట్ర పార్టీ జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీగా బాధ్యతలు ఇస్తే బాధ్యతలు తీసుకొని ఆ బాధ్యతల్ని అందరి సహాయ సహకారాలతో, పెద్దలందరి సహకారాలతో, పార్టీ సహకారంతో తూతా తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ యొక్క కార్యక్రమాల్లో ఆనాటి అధికార పార్టీ చేసే తప్పుల్ని ప్రతిఘటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు భరోసా కల్పిస్తూ ఎన్నో కార్యక్రమాల్ని, పోరాటాలను ఆ రోజు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పార్టీ గుర్తించి మళ్ళీ అధికార ప్రతినిధిగా ఇంకొక బరువైన బాధ్యతని ఈరోజు పార్టీ నాకు అప్పచెప్పడం జరిగింది. ఈ యొక్క బాధ్యతని తూచా తప్పకుండా పాటిస్తూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజలకు చేసే మంచి కార్యక్రమాలు, ఆ యొక్క కార్యక్రమాల్ని ప్రతిపక్షాలు తూర్పారపడుతుంటే వాటిని ప్రజలకు వివరించి ఈ యొక్క పార్టీ విధానాలు, ఈ పార్టీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయి, నాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి యొక్క బేరీజ్ వేసుకుని వీటిని ప్రజలకి తెలియజేసే బాధ్యతని తీసుకుంటూ, అదేవిధంగా ప్రతిపక్షాలు చేసే విమర్శల్ని సమర్థవంతంగా మా యొక్క శాసనసభ్యురాలు, మా యొక్క పార్లమెంటు సభ్యులు వారి యొక్క సహాయ సహకారాలతో ఉన్న నాయకత్వాలు అందరూ సహాయ సహకారాలతో ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా సమర్థవంతంగా నెరవేర్చగలను. ఆ యొక్క నమ్మకం నాకుంది. నా మీద పెట్టిన ఈ బాధ్యతని నేను పూర్తి స్థాయిలో నెరవేరుస్తాను. జిల్లా అధ్యక్షుడిగా వీదా రవిచంద్ర గారు, అదేవిధంగా 5 సార్లు ఈ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేసిన వ్యక్తి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారు, ఇద్దరు కూడా చాలా అనుభవం గల నాయకత్వం తెలుగుదేశం పార్టీ ఈరోజు నియమించింది. అదేవిధంగా గతంలో అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అబ్దుల్ అజీజ్ భాయ్ గారి వీళ్ళందరూ సహాయ సహకారాలు, ఇక్కడ జిల్లాల మంత్రివర్యుల సహకారాలు, అందరి సహాయ సహకారాలు తీసుకొని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ యొక్క ఆదేశాలు పాటిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ ఒక్క కార్యక్రమం వచ్చినా ముందుకు తీసుకెళ్లిపోతూ ఈ యొక్క ఇందుకూరుపేట మండలంలో కానీ కోవూరు నియోజకవర్గంలో కానీ ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాకుండా మా యొక్క గౌరవ శాసనసభ్యురాలకి తెలుగుదేశం పార్టీ ఐక్యంగా ముందుండి పనిచేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఘన విజయం సాధించేదానికి ముందు వరుసలో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, మా యొక్క గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, రాష్ట్ర పార్టీకి, అదేవిధంగా జిల్లా పార్టీకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రయాణంలో నాకు ముందుండి సహకారం అందిస్తున్నటువంటి మీడియా మిత్రులకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.